हाय अंडी, आपका उमा महेश्वरी फिर आए आपको हिंदी सिखाने के लिए। నమస్తే అండి, మీ ఉమా మహేశ్వరి మీకు హిందీ నేర్పిద్దామని వచ్చేసారు। ఈరోజు మనం 5th లెసన్ నేర్చుకుందాం। आज का टॉपिक क्या है कि प्रश्नवाचक शब्द। हम प्रश्न पूछने पर किस प्रकार के शब्द यूज करते हैं। మనం ఒకవేళ ఎదుటి వ్యక్తిని ప్రశ్నలు అడిగేటప్పుడు మనం ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తామనే వర్డ్స్ ఈ రోజు నేర్చేసుకుందాం। రండి మనం లెసన్ లోకి వెళ్దాం। కౌన్, కౌన్ అంటే ఏంటంటే ఎవరు అని। ఎవరు అంటే మనం కౌన్ అంటాం। మీరు ఎవరినైనా ఎవరు అని అడగాలనుకోండి కౌన్ అని అనాలి। ఎప్పుడు, ఎప్పుడు అనే శబ్దాన్ని మనం హిందీలో కబ్, కబ్ అంటే ఎప్పుడు అని। ఎంత, మనం ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ ప్రైసెస్ చేసేటప్పుడు ఎంత అని అడగాల్సి వస్తుంది। ఎంత అంటే కితనా అని। ఎన్ని, ఎన్ని ఇస్తావు బాబు అని అడుగుతూ ఉంటాం। అలాంటప్పుడు మనం కితనే, కితనే ఆతే హే, కితనే లేనా హే, కితనే లానా హే అని అడుగుతూ ఉంటాం। ఎలా, ఎలా అని మీరు తెలుగులో అడగాలనుకుంటే కైసే, కైసే అంటే ఎలా అని। ఎవరికి, ఇవి తెచ్చారు కదా, ఇవి ఎవరికి తెచ్చారు అని ఒకవేళ మీరు అడగాలనుకోండి అటువంటి ప్రశ్నవాచక్ని కిస్కా, కిస్కా అంటే ఎవరికి అని। ఏది అని అడగాలనుకోండి కౌన్సా, कौन सा वन लाना है, कौन सा वन लेना है, कौन सा वन आपको चाहिए। ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు మనం ఈ ప్రశ్న మనం ఈ వర్డ్ని యూజ్ చేస్తామండి కౌన్సా అని। ఏది అంటే కిస్ అని కూడా అనొచ్చు, కిస్ అనే వర్డ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు। కౌన్సా అన్న కిస్ అన్న రెండింటి మీనింగ్ ఒకటే, ఏది అని। క్యోమ్ ఎందుకు అని, ఎందుకు అని మీరు అడగాలనుకోండి ఎందుకు తేవాలి, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు తీసుకుంటారు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మనం క్యోమ్ అంటాం, ఎందుకు। క్యా అన్నారనుకోండి ఏమిటి అని। ఏమిటి అని మీరు హిందీలో అనాలనుకోండి క్యా అని। ఎక్కడ అనే వర్డ్ని మీరు యూజ్ చేయాలనుకుంటే హిందీలో దాన్ని మనం కహా అంటాం। కహా అంటే ఎక్కడ అని। ఈరోజు మనం కొన్ని ప్రశ్నవాచక శబ్దం నేర్చుకున్నాం కదండి। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, లైక్ చేయండి। మీ ఉమా మహేశ్వరి।